ఒక ఊరిలో చెట్టు కింద శివలింగం ఉంటుంది. ఆ చెట్టుకి కాయలు కూడా ఉంటాయి. సుకర్ణ అనే పిల్లవాడు ఆ కాయలు కోసి శివలింగానికి సమర్పించాలి అని ఎంతో ప్రయత్నిస్తుంటాడు. కానీ అందవు. చెమట బిందువులంతా శివలింగంపై పడతాయి. ఆ ఊరి ప్రజలు చాలా దూషిస్తూ తిడుతూ ఉంటారు. ఆ అబ్బాయి యొక్క భక్తి శ్రద్ధలకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు. ఏమి కోరిక బాలక, కోరుకో అంటాడు. అప్పుడు నాకు ఈ కాయలు అందడం లేదు అని చెప్పగా ఆ కాయలు కోసి ఆ పిల్లవాడికి ఇస్తాడు. శివలింగానికి సమర్పిస్తాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడు యొక్క భక్తి శ్రద్ధలకు మెచ్చి నీకు ఇంకేమైనా కోరిక ఉంటే కోరుకో బాలక అని అంటాడు. మా అమ్మ ప్రతిరోజు చెప్తుంది మామయ్య రేపు వస్తాడు అని చెప్పి, కానీ రాలేదు. మా మామయ్య నా కోసం బొమ్మలు అన్ని తీసుకొని రావాలి, నీ కోరిక నెరవేరుతుంది అని పరమశివుడు చెప్తాడు. తర్వాత ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మకి చెప్తాడు, రేపు మామయ్య వస్తాడమ్మా అని చెప్పి. ఆ పిల్లవాడు చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళ మామయ్య చనిపోయి ఉంటాడు కాబట్టి, చనిపోయిన వాడు ఎలా తిరిగి వస్తాడు అని. కానీ మరుసటి రోజు పరమశివుడే వాళ్ళ ఇంటికి వాళ్ళ మామయ్య లాగా అన్ని బొమ్మలు తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ తల్లి పిల్లవాడు ఎంతో ఆనందపడతారు. ఓం నమః శివాయ.